కొడుకుకి వాళ్ళ అమ్మ నాన్న పని చెప్తుంటారనమాట. ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పేసి, లైట్లు ఆఫ్ చేయి, ఆ రూమ్లో అనవసరంగా ఉన్నాయి అట్లా ఇట్లా అని చెప్తుంటే ఆ పిల్లడు ఎప్పుడు నాకే పని చెప్తారు, తిట్టి తిట్టి పెడుతుంటారు ఎప్పుడు అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు అనమాట. తర్వాత ఒకరోజు ఆ పిల్లోనికి ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది అనమాట. ఇంటర్వ్యూ ఉంది నీకు రేపు అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ అంతా చాలామంది ఉంటారు. దాదాపు ఒక 200-300 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలిచింటారు, మంచి జాబ్ అని చెప్పేసి. పిలిచేస్తే అక్కడ అందరూ చాలామంది కూర్చొని ఉంటారు. కానీ అక్కడ ఒక 2 ట్యాప్లు అనేవి అట్లనే ఆన్ అయి ఉంటాయి అనమాట. ఎవరు పోయి ఆఫ్ చేయరు. కానీ ఈ పిల్లోడు ఏం చేస్తాడు, పోయి ఆఫ్ చేస్తాడు. మళ్ళీ వేరే రూమ్లో అనవసరంగా పెద్ద రూమ్ ఉంటుంది అనమాట. ముందట అన్ని లైట్లు అన్నీ ఆన్ అయ్యి ఉంటే పోయి అన్నీ ఆఫ్ చేసేస్తాడు. చేసేస్తే లోపలికి ఇంటర్వ్యూకి పిలుస్తారు అనమాట. ఆ పిల్లోని ఇంటర్వ్యూకి రా అని చెప్పేసి లోపలికి పిలిస్తే లోపలికి పోతాడు ఆ పిల్లోని. ఆ పిల్లోని ఏమంటే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్తాడు ఆయన, సార్ వాళ్ళ సార్. చెప్తే ఏం సార్, ఏం క్వశ్చన్స్ ఏం అడగకపోతే మళ్ళీ చెప్తావు కదా ఇట్లా సెలెక్టెడ్ అంటే. ఏమంటే ఈరోజు మేము CCTVలో చూసినాము అందరికి ఎట్లా పర్ఫార్మెన్స్ ఉందని, కావాల్సుకుని మేము ఆన్ చేసి పెట్టినాం అనమాట. ఈరోజు వచ్చేసి మా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవే ఉన్నట్టు అని చెప్పేసి చెప్తారనమాట. అంతమందిలో ఆ పిల్లోనికి జాబ్ వస్తుంది అనమాట. ఆ పిల్లోనికి ఇంకా 2 లక్షలు మీకు ప్యాకేజ్ అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ పిల్లోడు మస్తు సంతోషంతో ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్న గట్టి యాడ్ చేసుకొని, మీరు నన్ను ఎప్పుడు తిడుతున్నారని అనుకుంటున్నారు కానీ మీరు నేర్పిస్తున్నారు